లక్ష్మీనాథ సమస్తాచార్య పర్యంతా వందే గురు పరంపరా యో నిత్యమచ్యుత పదాంబుజైర్భవ్యామోహత సైతరాన్ తృణాయ మేనే అస్మద్ గురోర్భగవతోసిత ఏకసింధో రామానుజశ్చరణో శరణం ప్రపద్యే మాతాపితా యువతయస్తనయా విభూతి సర్వమిదేవ మే నమదన్మయానాం ఆద్యస్య నక్లపతేరోకులాభిరామం శ్రీమత్సంగ్రహణం ప్రణమా విమూర్తిన భూతం సరత్సమాదాహ్వయ పఠనాథ శ్రీభక్తిసార కులశేఖర యోగివాహాన్ భక్తాంఘ్రేణ పరకాల ఇతేంద్ర విశ్రాన్ శ్రీమత్పరాంకుశమనం ప్రణతోస్మరిత్యం నాథం పంకజనేతరామయమునా వాస్తవ్యమారాధరాన్ యోగేంద్రం కురకేశ్చంద్రచరితిం గోవింద కోరాదిపౌ భట్టార్యం నిగమాంత యోగి జగదాచార్యౌ సకృష్ణద్వయో వందే మాధవ పద్మనాభ సోన కోలేశ దేవాదిపాన్ నమో వేదాంత వేద్యాయ జగన్మంగళహేతవే యస్య వాగం దాసారా పూర్తం భువనత్రయం వేదాంత వేద్యామృతవారిరాశేర్ వేదార్థసారామృతమూలమగ్రియం ఆదాయ వర్షం తమం ప్రపంచే కారుణ్యపూర్ణం కర్వైర్దాసం శ్రీమత్కృష్ణ సమాహ్వాయ నమో యామనసూనవే యత్కటాక్షేకలక్షాణాం సులభ శ్రీధర సదా శ్రీకృష్ణ పాదపాదాబ్జే నమామి శిరసా సదా ప్రసాద ప్రభావేన సర్వసిద్ధిరభూన్మమ లోకాచార్యాయ గురవే కృష్ణపాదస్వనవే సంసార భోగి సందష్ట జీవ జీవాతవే నమః శృత్యర్థసారజనకం స్మృతిబాలమిత్రం పద్మోల సద్భగవదంఘ్రి పురాణబంధుం జ్ఞానాధిరాజం అభయప్రదరాజపుత్రం అస్మద్గురుం పరమకారుణికం నమామి ద్రావిడాంనాయ హృదయం గురుపర్వక్రమాగతపురమ్యజామాతు దైవేన దర్శితం కృష్ణసూనునా సుందరజామాతృమణే ప్రపద్యే చరణాంబుజం సంసారాన్నవ సమ్మగ్రగంతు సంతారపోతకం నమోస్తు దేవరాజాయ చతుర్గ్రామ నివాసినే రామాంజాలిదాససుతాయ గుణశాలినే నమ శ్రీశైలనాథాయ కుంతేన జన్మనే ప్రసాదలబ్ధ పరమ ప్రాపి కైంకర్యశాలినే శ్రీశైలేర్దయాపాత్రం దేవక్షాగుణాన్వతేంద్ర ప్రవణం వందే రంభిజా మాతరం మునిం శ్రీరత్నమార్య పదపంచమత్తమంగం శ్రీదేవరాజ గుణప్త సమస్త విద్యం శ్రీమంగళార్య పరిపూర్ణ కుపైపాత్రం శ్రీ స్వామినాథ గురుశేఖరం ఆశ్రయామః శ్రీమద్వాచ్య శఠార్దేశిక పదద్వందాచభుంగాధిపం తద్దివ్యామృత సూక్తిలబ్ధనిగమాన్ తద్వందవేద్యంబరం శ్రీమద్వేంకట నరసింహ గురుణాలబ్ధాత్మ సంజీవనం సీతారామ గురోత్తమం గుణనిధిం శైవేహమస్మద్గురుం శ్రీరంగనాథ పదపంకజరాజహంసం శ్రీమచ్చటారి గురువర్య కృపాభిషిక్తం తద్దివ్య సూక్త సరసామృతలబ్ధ చిత్తం శ్రీనరసింహంసం గురుమాశ్రయామః శ్రీమదచ్యుత షడగోపేతరాజ వరవర స్వాచార్యేభ్యో నమః అఖిల భాగవతేభ్యో నమః భక్తామృతం విశ్వజనానుమోదరం సర్వార్థదం శ్రీ షడగోపవాంగ్మయం శాస్త్రజాకోపనిషత్ సమాగమం నమామ్యహం ద్రావిడ వేద సాగరం திருவழுதினாள் குருவோர் என்னும் மறுவினிய ஒன்பொருணர் என்னும் அருமறை இழந்தாது செய்தானடியேர் எப்பொழுதும் சிந்தியாய் நெஞ்சே திருந்து மனத்தால் உமாயாலும் குருவோர் பேணும் இனத்தாரை அல்லாது எங்கேந்தனத்தாலும் ஏதும் குறைவிலேன் எந்த சடகோபன் பாதங்கள் யாமுடைய பத்து ஏய்ந்த பெருங்கீர்த்தி ராமான் சமுதன் வாய்ந்த மலர் பாதம் வணங்க இன்னேன் ஐந்த பெரும் சீரார் சடகோபன் செந்தமிட்டு வேந்தரிக்கும் பேராது உள்ளம்பெறா வாந்தகளும் சோலை முதலரங்கள் வன் புகழ் மேலான தமிழ் முறைகளாயிரமும் முதல் தாய் சிடகோபன் ஐம்பால் வளர்த்தாயிடத்தாய் ராமானுஷன் மிக்க விரை நிறையும் மெய்யாமுயர் நிறையும் தக்க நிறைந்தடியாகி தொக்கியரும் ஓடுவினையும் வாழ்வினை ஓதும் குறையருகோன் நிச்சய வேதத்தியல் ஆழ்வாரம் பெருமானார் திவ்ய திருவடிகளே சரணம். శ్రీ జానకీ రమణ దేశిక పాద భక్తం తద్దివ్య సూర్సి సరసామృత చిత్తవృత్తిం శ్రీ నారసింహ పరిపూర్ణ కృపైక పాత్రం శ్రీ శ్రీనివాస గురువర్యమహం ప్రపద్యే అనేక దాసోహులడి దాసోహం. భగవద్బంధువులారా, మొదటి పత్తులో 6 తిరువాయువులు పూర్తి చేసుకొని 7వ తిరువాయువుడి అయిన పిరవిత్తుయర్ అనేటువంటి తిరువాయుముడిలోకి మనం ప్రవేశిస్తున్నాం. కిందటి తిరువాయుముడిలో భగవానుడు స్వారాధుడు అంటే సులభంగా ఆరాధింపదగిన వాడు అనే విషయాన్ని చెప్పి, ఇందులో భగవత్ సమాశ్రయణం అనేటువంటిది అంటే భగవంతుడిని ఆశ్రయించడం అనేది చాలా సుఖంగా ఉండేటువంటిది అనే విషయాన్ని ఈ తిరువాయిమిడిలో ప్రతిపాదించబోతున్నారు నమ్మాళ్ళు వారు. కింద తిరువాయిమిడికి ఈ తిరువాయిమిడికి ఉండేటువంటి సంగతిని మనకు
అవతారికలో అనుగ్రహిస్తున్నారు. కీజిల్ తిరువాయుముడిలే వెనక తిరువాయుముడి లోపల స్వారాధన్ ఎన్నారు, సులభంగా ఆరాధింపబడేటువంటి వాడు అని అన్నారు. అదిల్ సొన్న ఆశ్రయణందాన్, ఆ కింది తిరువాయుముడిలో పరివదరీశనై పాడి అనేటువంటి తిరువాయుముడిలో చెప్పినటువంటి ఆశ్రయణం, భగవద్ ఆశ్రయణం అనేది భోగరూపమా ఇరుక్కుం ఎనిగిరారిది, అది కూడా భోగమయ రూపంగా ఉంటుంది, అంటే సుఖంగా ఉంటుంది, అనుభవనీయమయ్యే ఉంటుంది అని చెప్తున్నారు. ఆశ్రయణం కూడా భోగ్యమైనటువంటిదే అని చెప్తున్నారు. భగవత్ సమాశ్రయణం ఆగిరదు, తాను ఇదుక్కు పిట్టు ఇట్టు పిరవాద సర్వేశ్వరను ఆశయపడుంబడి భోగరూపమాయిరుపదు పొన్నిరే. భగవత్ సమాశ్రయణం అనేటువంటిది అంటే భగవంతుడిని ఆశ్రయించడం అనేది చాలా శ్రేష్టమైనటువంటిది. ఎంత గొప్పదనం కలిగింది అంటే తాను ఇట్టు పిరవాత సర్వేశ్వరును, సర్వేశ్వరునికి ఈ అదృష్టం లేదు. ఏమిటి అదృష్టం? పెట్టి పుట్టని వాడు అన్నమాట. ఇట్టు పిరవాద అంటే ఇట్టు పిరవు అంటే పెట్టి పుట్టుట, అంటే అదృష్టం కలిగి ఉండుట అన్నమాట. పూర్వజన్మలో చేసుకున్నటువంటి పుణ్యం వల్ల కదా ఇప్పుడు సుఖాలు అనుభవించేటువంటిది. అలాగే మన దేనికైనా పెట్టి పుట్టాలంట. అలాగా భగవంతుడు అలాంటి అదృష్టానికి నోచుకొనివాడు. కారణం ఏమిటంటే ఆయనే భగవానుడు అయి ఉన్నాడు కదా. ఆయన కంటే వేరే మరొకడు శక్తివంతుడైనటువంటి వాడు ఉంటే ఆయన్ని ఈయన ఆశ్రయించాల్సి వస్తే అప్పుడు ఆయన ఆశ్రయిస్తే అది ఆయనకు సుఖరూపంగా ఉండేటువంటిదని తెలిసేది. కానీ ఆయన ఎవరు? ఆయన్నే అందరూ ఆశ్రయించాలి తప్ప తాను ఒకరిని ఆశ్రయించేటట్లేదు కదా. అందుకోసారికి భగవంతుడిని ఆశ్రయించడానికి పెట్టి పుట్టని వాడవటం చేత ఆ సర్వేశ్వరుడు ఆశయిప్పడుంబడి ఆ పరమాత్మ కూడా అయ్యో నేను ఆశ్రయిస్తే బాగుండే అనే ప్రకారంగా భోగరూపమై రూపదుందిరే, ఎంతో ఆనందమైనటువంటి సుఖరూపమై ఉన్నటువంటిది కదా ఈ భగవంతుని ఆశ్రయించుట అన్నారు. ఆయనే స్వయంగా అంత ఆసక్తిని చూపించినట్టుగా భగవద్గీతలో ఉండేటువంటి ఒక శ్లోకాన్ని మనకు అనుగ్రహిస్తున్నారు. అశ్రద్ధధానా పురుషా అనే శ్లోకం. అశ్రద్ధధానా పురుషా ధర్మస్యాస్య పరంతప అప్రాప్యమాన్ నివర్తంతే మృత్యు సంసారవర్త్మని అనేటువంటిది శ్లోకం. దాన్ని వివరిస్తున్నారు వ్యాఖ్యానకారు. అశ్రద్ధధానాః పురుషాః అంటే విశ్వాసపూర్వక త్వరారహితరానవరకలు. భగవంతుడిని ఆశ్రయించడంలో ఏముండాలి? త్వర అనేది ఉండాలి. అంటే ఇంత తొందరగా ఆశ్రయించాలి, ఇప్పుడే ఆశ్రయించాలనేటువంటి త్వర అనేది ఉండాలి. అది లేనటువంటి వారు అశ్రద్ధధానా పురుష. అశ్రద్ధ అంటే విశ్వాసపూర్వక త్వరారహిత, విశ్వాసంతో కూడిన త్వర. ఇప్పుడే పరమాత్మను ఆశ్రయించాలి, ఆయనే మనకు రక్షకుడైనటువంటి వాడని విశ్వాసము, ఆయన ఆశ్రయించాలనేటువంటి తొందర అనేది రహిత రానవరు లేనటువంటి వారు అశ్రద్ధదానా పురుష. అస్య ధర్మస్య ఎన్నానిరే, తనకు ఇనిదయా ఇరుక్కయ్యారే. ఇది ఏమన్నారు? అస్య ధర్మస్య అని అన్నారు. పురుష ధర్మస్యాస్య పరంతప శ్లోకం. ఓ పరంతప అస్య ధర్మస్య అన్నారు. అస్య ధర్మస్య అనడంలో అర్థం ఏమిటట అంటే ఈ ధర్మానికి అంటే ఆశ్రయించడం అనే దానికి.
తనకు మీదా ఇరుక్కయ్యాలి. ఎందుకు అస్య ధర్మస్య అన్నాడు అంటే తనకు కూడా భోగ్యమై ఉండుట చేత, తనకు ఇష్టమైనటువంటిదై ఉండుట చేత. అంటే ఆశ్రయణం అనేటువంటిది తనకు కూడా ఇష్టమైనది భోగ్యమైనటువంటిది అవుట చేత అస్య ధర్మస్య అన్నారు. పరంతప పోనీ ఆశ్రయించేవాడు ఎవరి గురించి చెప్తున్నాడు అంటే అర్జునుడికి చెప్తున్నాడు. ఆ అర్జునుడు ఎలాంటి వాడు? పరంతప విరోధి వర్గత్తై ఉదర వల్లాయి నీ అన్నో. పరులు అంటే శత్రువులు, విరోధులు. ఆ విరోధులైనటువంటి శత్రువులందరినీ కూడా ఎగరగొట్టగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాడు, దులిపివేయగలిగినటువంటి సామర్థ్యం కలిగిన అంటే శత్రు సంహారం చేయగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాడివి నువ్వు అన్నారు. విరోధి వర్గం అంటే ఏమిటి? ఇదేమో అక్కడ అర్జునుడి యొక్క విశేషణంలో చెప్పినప్పుడు శత్రువులైనటువంటి కౌరవులు కావచ్చు, ఎవరైనా సరే ఎదిరించిన వాళ్ళందరినీ కూడా తేలికగా ఎదుర్కొనగలిగిన, సంహరించగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాడు ఆయన. ఇక్కడ విరోధి వర్గము అంటే విరోధులు రెండు రకాలుగా ఉంటారు కదా. ఎవరు వారు? బాహ్య శత్రువులు ఉంటారు, ఆంతర శత్రువులు ఉంటారు. బాహ్య శత్రువులు అంటే బయట కనబడేటువంటి శత్రువులు. ఆ బయటికి కనబడేటువంటి శత్రువులు వాళ్ళు చేసేటువంటి ప్రయత్నాలు మనకు తెలుస్తుంటాయి. వాళ్ళ నుంచి మనం కాపాడుకునేటువంటి ప్రయత్నం చేయవచ్చు. బహిరమైనటువంటి బయట ఉండేటువంటి శత్రువులు జయించడం తేలిక, కానీ ఆంతరమైనటువంటి శత్రువులు ఉన్నారు. ఈ ఆంతరమైనటువంటి ఏమిటి? ఇంద్రియములు అనేటువంటి శత్రువులు మన లోపలనే ఉన్నాయి కదా. ఈ మన లోపల ఉండేటువంటి ఇంద్రియములు అనేటువంటి శత్రువులు ఉన్నాయే, అవి మనల్ని మరీ ప్రమాదంలో పడేసేటువంటి వాటిని గెలవటం అంటే చాలా కష్టం. ఎందుకంటే మన ఇంద్రియాన్ని ప్రమాదీని హరంతి ప్రసభం మనహ అన్నారు కదా. మనస్సును లాగేసుకొని పోతాయి. అవి మన వశంలో ఉండవు కాదు. వాయోరివ సుదుర్గ్రహం అన్నారు కదా. వాయుని పట్టుకోవడం, గాలిని పట్టుకోవడం ఎంత కష్టమైనటువంటిదో, ఈ ఇంద్రియములను అవి అనుభవించే విషయాల నుంచి మనం వెలకు మళ్లించడం కానీ వాటిని గట్టిగా ఆ ఇంద్రియ విషయాలపైకి పోనీయకుండా పట్టుకోవడం అనేటువంటిది చాలా కష్టమైనటువంటిది. గాలిని పట్టుకోగలిగితే దీన్ని పట్టుకోగలుగుతాం. కనుక ఆ ఇంద్రియములైనటువంటి వాటిని జయించగలిగినటువంటి వాడు అర్జునుడు. రెండు రకాలుగా ఉన్నాడు. బాహ్యమైనటువంటి శత్రువులను జయించగలగాడు, ఆంతరమైనటువంటి ఇంద్రియ జయాన్ని కూడా చేసినటువంటి వాడు. స్వర్గలోకానికి వెళ్ళిన సందర్భంలో సాక్షాత్ అప్సరస ఊర్వశి వచ్చి తనతో సుఖించవంటే, అమ్మా నువ్వు నాకు తల్లి లాంటి దానివి అని నమస్కరించినటువంటి ఇంద్రియ జయం కలిగినటువంటి వాడు అర్జునుడు. కనుక పరంతప కేవలం శత్రువులే కాకుండా ఇంద్రియ జయం కలిగినటువంటి వాడా అన్న. కనుకనే విరోధి వర్గత్తై ఉదర వల్లాయిని అన్నో. శత్రువర్గాలన్నింటినీ కూడా ఎగిరి కొట్టగలిగినటువంటి సామర్థ్యం కలిగిన వాడివి కదా నీవు. అప్రాప్యమాన్ని వర్తంతి செய்த குத்தங்களை அடைய பொறுத்து தங்களை நல்வழிப்போக்கும் என்னை விட்டு தந்தாமுடைய விநாசத்தை சூஷ்பதான సంసారத்தை విరుంబి అవ్వడియే పోగా నిర్పరగలు. మామ అప్రాప్య నివర్తంతి, నన్ను పొందకుండానే వారు దూరం అయిపోతూ ఉన్నారు అన్నారు. శైద కుత్తంగళై అడయత్త మాం అంటే నన్ను, నేను ఎలాంటి వాడిని అంటే ఆ పరమాత్మ యొక్క, కృష్ణ పరమాత్మ యొక్క స్వభావం ఎలాంటిది అంటే శైద కుత్తంగళై అడయ పొరుత్తు, చేసినటువంటి దోషములన్నిటినీ కూడా సహించి క్షమించి ఓర్చుకొని, తంగళై వారిని అంటే ఆశ్రయించినటువంటి వారు, నల్వడి పోక్కుం ఎన్నై విట్టు, అంతకుమునుపు వారు ఎలాంటి వారైనా తనను ఆశ్రయించిన తర్వాత వాళ్ళకు ఉండేటువంటి విరోధములన్నిటినీ పోగొట్టి మంచి మార్గంలో తీసుకొని వెళ్ళేటువంటి ఎన్నై విట్టు, నన్నై వదిలిపెట్టి తందాముడి వినాశత్తై సూష్పదాన
తమ తమ యొక్క వినాశనాన్ని చుట్టుకునేట్టుగా చేసేదైనా సంసారత్తై విరంబి సంసారాన్నే ఆదరించి అవ్వడియే పోగా నిర్పార్కల్ ఆ మార్గంలోనే వెళుతూ ఉన్నారు. అంటే సంసార నివర్తకుడైనటువంటి వాడు పరమాత్మ, ఆయనే సాధనము, ఆయనమే ఉపాయం. ఇతర ఉపాయములన్నీ కూడా ఎలాంటివి అంటే చేతనుని మీద ఆధారపడి ఉన్నటువంటివి. తాను ఎంతగా చేస్తే సాధన చేస్తే ఆ సాధనానికి తగినంత పరిమితమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది, అంతమైనటువంటి ఆ పాప వర్గాన్నే తొలగింపజేస్తుంది. కానీ తాను చేసుకున్నటువంటి ఈ పాపాన్నంతటిని కూడా సుకృత దుష్కృత రూపంలో ఉండేటువంటి కర్మలన్నిటినీ కూడా తొలగించుకోగలిగినటువంటి సాధన చేసేటువంటి శక్తి జీవుడికి లేదు. ఒకవేళ స్వతంత్రించి నా పాపములు నేనే తొలగించుకొని నేనే నా ప్రయత్నంతోనే పరమాత్మను పొందాలని ప్రయత్నం చేసేటువంటి వారు ఏమవుతారు అంటే వాళ్ళు సంసారంలోనే పడిపోతూ ఉంటారు. అంటే ఇంకాస్త కట్టుబడ్డ వాళ్ళు అవుతారు. కారణం ఏమిటంటే చేసేటువంటి సాధన అనుష్ఠానంలో ఎక్కడ లోపం జరిగినా, ఒక యజ్ఞం జరిగినా, ఒక ఉపవాసం చేసినా, ఒక వ్రతం చేసినా, ఆయా సందర్భాల్లో చేసేటువంటి దానికి చెప్పినటువంటి నియమాలు ఏవైతున్నాయో వాటన్నిటిని చక్కగా పాటిస్తే ఏ ఏ పదార్థముల ద్వారా ఆ యజ్ఞం కార్యం నిర్వహించాలో శాస్త్రం చెప్పినటువంటి రీతుల్లోనే ఆచరిస్తే మాత్రమే ఫలితం సరి అయిన ఫలితం వస్తుంది. మంత్రలోపం కానీ, వర్ణలోపం కానీ, అక్షరలోపం కానీ, క్రియాలోపం కానీ, ద్రవ్యలోపం కానీ ఏది జరిగినా అది మనకు అనుకూలమైనటువంటి ఫలితాన్ని కాకుండా ప్రతికూలమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కనుక ఇప్పుడు ఏమవుతున్నది, మనం చేసేటువంటి ప్రయత్నం వల్ల మనకే ప్రమాదం ఏర్పడుతున్నది. మంచి చేయకపోయి చెడు చేసుకున్నాం. ఊరి తాడు గొంతుకు చుట్టుకున్నట్టే అవుతూ ఉన్నది అన్నమాట. కనుక మన ప్రయత్నం వల్ల సాధ్యం కాదు. అలా దూరైపోతున్నారు. వాళ్ళు చేసినటువంటి దోషములన్నింటినీ కూడా క్షమించి మంచి మార్గంలో తీసుకొని వెళ్ళేటువంటి నన్ను ఆశ్రయించకుండా ఇలా సంసారానికే కారణమైనటువంటి స్వతంత్రతతో కూడినటువంటిది నేను సాధిస్తానని అహంకారపూర్వకంతో చేసేటువంటి ఏ ఇతర సాధనములు ఉన్నాయో వాటినే ఆశ్రయించి ఇంకాస్త సంసారంలో పడిపోతున్నారు కదా వీరు. అప్రాప్య మాం అప్రాప్య నివర్తంతే. వాళ్ళు చేసేటువంటి సాధనల ద్వారా మనల్ని పొందలేక మళ్ళీ వెనకకే వెళుతూ ఉన్నారు, మళ్ళీ సంసారంలోనే పడి. ఊబిలో దిగబడినటువంటి వాడు తాను ప్రయత్నం చేసి బయటికి రావాలని ఎంతగా గింజుకున్నా, ఎంత ప్రయత్నం చేసినా మరింత ఆ ఊబిలోకే దిగబడిపోతూ ఉంటాడు, కానీ అందులో నుంచి బయటపడేటువంటిది అసాధ్యము. పక్కన ఉన్నటువంటి వాడు, ఒడ్డున ఉన్నటువంటి వాడు పైకి లాగితే రావాల్సిందే తప్ప అందులో ఉన్నవాడు తాను ప్రయత్నం చేస్తే తానే మునిగిపోతాడు. అలాగే ఈ సంసారం అనేటువంటి దానిలో నుంచి బయటపడాలి అంటే పరమాత్మ, ఎందుకంటే సంసార స్పర్శ లేని వాడు కదా, అందుకోసానికి అలాంటి పరమాత్మ తాను వీడిన ఈ సంసారం అనే ఊపిరి నుంచి బయటికి లాగితే రావాల్సినటువంటి వాడే తప్ప తాను ప్రయత్నం చేస్తే ఇంకాస్త పోయేటువంటిది. కనుక ఇతర సాధనములన్నీ కూడా మనకి మళ్ళీ సంసారంలో పడటానికే కారణమయ్యేటువంటివి. కాబట్టి అప్రాప్య మాం నివర్తంతే, మాం అప్రాప్య నన్ను పొందగానే వారు వెనక్కి తిరుగుతున్నారు, సంసారంలో పడిపోతున్నారు. కనుక వినాశత్తై సూష్పదాన, ఆత్మ వినాశాన్ని చుట్టుకునేట్టుగా చేసేదైనా సంసారత్తై సంసారాన్ని విరుంబి ఆదరించి అవ్వజే పోగా నిర్పారు. ఆ మార్గంలోనే పోతున్నారు, కానీ వారు నన్ను ఆశ్రయించడం లేదు. ఇంత సులభుడు కదా, సులభంగా ఉన్నవాడిని ఆశ్రయించవచ్చు కదా అంటే ఆశ్రయించడం లేదు. ఇదుదాన్ ఇరుంద పడి పారా ఎనికిరా. ఇది దీన్ని చూడు ఎలా ఉంది. నివర్తంతే అనే దానికి క్రింద అర్థమే నితరాం వర్తంతి. ఎల్లప్పుడు అందులోనే ఉండిపోతారు, సంసారంలో ఉండిపోతారు, కానీ అన్నిటి బయటికి రారు అన్నమాట. ఇదుదాన్ ఇరుంద పడి పారాయ్ ఎనికిరా.
ఇలా పరమాత్మను ఆశ్రయించడం అనేటువంటి ధర్మం అనేది ఎలా ఉంటుంది అంటే, ఇది చూడు దీని ఉన్నటువంటి తీరు ఏమిటో చూడు, ఇతరమైనటువంటి వాటికంటే కూడా దీనికి ఉండేటువంటి గొప్పతనం ఏమిటో నువ్వు తెలుసుకోవాల్సింది అన్నాడు. అస్య ధర్మస్య ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుం అవ్యయం. రాజవిద్య రాజౌఖ్యం పవిత్రం ఇదం ఉత్తమం ప్రత్యక్ష అవగమం ధర్మ్యం సుసుఖం కర్తుం అవ్యయం అనేటువంటి శ్లోకం. దాన్ని కూడా మనకు వివరిస్తున్నారు. అంటే పరమాత్మను ఆశ్రయించడం అనేటువంటిది ఎంత సులభమైనటువంటి కర్మనో, ఎంత సులభమైనటువంటి ధర్మమో దాన్ని చెప్తున్నాం. ప్రత్యక్ష అవగమం, కంటితో మనం చూసి తెలుసుకోదగినట్టుగా ఉండేటువంటి ధర్మం. ఇతర ధర్మములు కర్మలన్నీ కూడా చేస్తున్నటువంటి క్రియారూపంలో కనిపిస్తాయి, కానీ ఆ ధర్మస్వరూపం కనిపించదు. కానీ ఇలాంటి వాడు కాదు ఈయన ప్రత్యక్ష అవగమం, ప్రత్యక్షంగా కనిపించేటువంటి వాడు. ఎలాగా అంటే నమాంస చక్షు అభివీక్షతే తం ఎనిరా నాన్ ప్రత్యక్ష భూతనానవన్. పరమాత్మ యొక్క గొప్పతనం ఏమిటి? ఆయన ఎలాంటి వాడు? మాంస చక్షు తం నా అభివీక్షతే. తం ఆ పరమాత్మ మాంస చక్షు, ఈ మాంసము ముద్దలు అంటే ఈ శరీరంలో ఉండేటువంటి మాంసము ముద్దలైనటువంటి కన్నుల చేత నా అభివీక్షతే, ఆయన్ని దర్శించలేడు. అంటే ప్రత్యక్షంగా కంటికి ఎవరికి కూడా కనిపించడు, ఎవరు కూడా దర్శించుకోలేనటువంటి గొప్పతనం కలిగినటువంటి వాడు ఆయన. యోగి హృద్యాన గమ్యం అంటారు కదా. ఎంత పెద్దది వారైనా, ఎంత యోగులైనప్పటికీ కూడా వారు మనసులో స్వామిని దర్శించుకోవాల్సిందే కానీ ప్రత్యక్షంగా దర్శించుకోవడం అనేది సాధ్యం కాదు. అలాంటి వాడు ఇప్పుడు ఎన్గిరా నాన్, ఎవరు కూడా ఈ మాంసం కన్నులతో చూడలేరు అని చెప్పబడేటువంటి గొప్పతనం కలిగినటువంటి నేను ప్రత్యక్ష భూతనానవన్, కంటికి కనిపిస్తూ ఉన్నవాడిని. ఎదురుగా కనిపిస్తున్నాను కదా, ఎదురుగా కనిపిస్తున్నట్టు నన్ను ఆశ్రయించవచ్చు కదా, ఆశ్రయించట్లేదు. ప్రత్యక్ష భూతనానవన్, తెలుసుకోవడానికి వీలైనట్టుగా ఉన్నటువంటి వాడి. ధర్మ్యం నర్మై కాణ్గై ஒரு தலையானால் అధర్మ్యమానాలు మేల్ విడవేణు. ఇది ఎలాంటిది? నమ్మై కాణ్గై ஒரு தலையானால், నన్ను దర్శించుట అనేటువంటిది ఒకవైపు అయినా, అధర్మమానాలు అంటే వరదలయాన్ని కష్టమైనటువంటిది అన్నమాట. అధర్మమానాలు అధర్మము అయినప్పటికీ కూడా మేలు విజవేణు, మేలు విజవేణు అంటే పైన పడవాలంటే ఆశ్రయించవలసినటువంటిది. అది ధర్మము కాకపోయినా, అలాగే దర్శించడం అనేది లేకపోయినప్పటికీ కూడా ఏం చేయాల్సి వస్తున్నది? మేలు విజవేణు అంటే మీద పడవలయును, మీద పడడం అంటే ఆశ్రయించవలసినటువంటిది. కనిపించినా కనిపించకపోయినా ఆయనే ఆశ్రయించవలసింది. ఇది అంగనన్నికే ధర్మాదనపేతమా ఇరుక్కుం. ఇది ఈ భగవదాశ్రయం అనేటువంటిది ఇంకా అంగనన్నికే అలా కాకుండా, అంటే నమ్మై కాణ్గై ஒரு தலையானால், నన్ను దర్శించుట అనేది వేరే అయినప్పటికీ, అంటే కన్నుతో చూడలేనటువంటి వాడని చెప్పారు కదా, అలా చూడలేకపోయినప్పటికీ, అధర్మ్యమానాల్ ధర్మము కానకపోయినప్పటికీ కూడా మేల్ విడవేయడం ఆశ్రయించవలేను. అంగనన్నికే ధర్మాదనపేతమా ఇరుక్కుం.
ఇతర ధర్మముల కంటే కూడా అనపేతం కూడనిది. అపేతం అంటే కూడినది. ధర్మాత్ అనపేతం అంటే ధర్మము కంటే వేరైనది కాకుండానే ఉంటుంది. అంటే ఇది కూడా ధర్మమే. అంటే వీటి కర్మలే అనమాట. ధర్మ శబ్దం అంతా కూడా సర్వధర్మాన్ని పరిత్యజ్య అన్నప్పుడు ధర్మ శబ్దం చేత కర్మలని ఎలా చెప్పారు, ఇక్కడ కూడా ఇతర కర్మల కంటే ఇది విశిష్టమైనటువంటిది అన్నమాట. ధర్మాత్ అనపేతం, వేరు కానటువంటిదై ఉంటుంది. సుసుఖం కర్తం అంటే ఇతర కర్మల కంటే వేరైనటువంటి కాదు. సుసుఖం కర్తవ్యం స్మర్తవ్య విషయ సారస్యత్తాలే తాను భోగరూపమాయిరు. ఇతర కర్మలు ఏవైతే ఉన్నాయో ఆ కర్మలన్నీ కూడా చేయడానికి చాలా కష్టమైనటువంటి, ఎన్నో రకాలైనటువంటి తపస్సులు పంచాకులమలు నిలబడి ఇదేదో చేస్తుంటారు కదా, అవన్నీ కూడా శ్రమతో కూడినటువంటివి, అసాధ్యమైనటువంటి. ఆ చేసేటువంటి సమయంలో దుఃఖ రూపం అయి ఉంటుంది. అలా కాకుండా ఈ పరమ భగవంతుని ఆశ్రయించడం అనేటువంటి కర్మ ఎలాంటిది? స్మర్తవ్య విషయ సారస్యత్తాలే, మనం ఎవరినైతే స్మరించాలో అలాంటి స్మర్తవ్యుడైన స్మరింపదగిన వాడైన పరమాత్మ యొక్క విషయ సారస్యాలు. ఆ భగవంతుడు ఎంత సరసనైనటువంటి వాడు, ఎంత భోగ్యమైనటువంటి వాడు. ఆయన స్వరూపము భోగ్యమే, గుణములు భోగ్యమే, రూపము గోప్యమే, భోగ్యమే. ఇలా భోగ్యమైన వాడు అవటం చేత తాను భోగరూపమాయి, భోగరూపమైనటువంటి భగవంతుని గురించి చేసేటువంటిది అవటం చేత ఆ చేసేటువంటి కర్మ కూడా ఏమవుతుంది? భోగ రూపంలోనే ఉంటుంది, అనుభవ రూపంలోనే ఉంటుంది. అంటే స్మరించుకోవడం కదా, స్మరించడం అనేటువంటిది అనుభవం కదా. ఈ అనుభవం కూడా ఎలా ఉన్నది? కష్టమైనటువంటిది కాకుండా భోగ రూపమై ఉంటుంది. అవ్యయం. ఇంకా ఈ ధర్మం ఎలాంటిది? నశించిపోనటువంటిది. కోరిన ఫలంగళై కొడుక్క చేయదేను ఒన్నం చెయ్యాదోమాయి నన్నెంజిలే కిడక్కయ్యాలే తాన్ ముదలడియాదే కిడక్కు. ఇతర ధర్మములు అంటే ఇతర కర్మలన్నీ కూడా ఎలాంటివి? అవి వెంటనే నశించిపోయేటువంటివి. ఫలితాన్ని ఇచ్చిన ఒకప్పుడు ఎప్పుడో ఫలితాన్ని ఇస్తుంది, వెంటనే ఇలా కర్మ పూర్తి చేయగానే వెంటనే ఫలితం రాదు. ఆ కర్మలు ఎప్పుడో ఫలితాన్ని ఇస్తాయి. అది కూడా భగవానుడు తాను గుర్తుపెట్టుకొని ఇచ్చేటువంటిదే కదా. కనుక అలా కర్మలు ఫలితాన్నిచ్చి నశించిపోయేటువంటివి. కానీ ఇది అలాంటిది కాదు. ఈ భగవద్ ఆశ్రయణం అనేటువంటి కర్మ కోలిన ఫలంగళై కొడుక్క చేదేయం, కోరుకున్నటువంటి ఫలములన్నిటినీ కూడా ఇస్తూనే కొడుక్క చేదేయం ఇచ్చినప్పటికీ కూడా ఒన్నం చెయ్యాదోమాయి ఏమనుకుంటా, అయ్యో మేము ఏమి చేయలేకపోతేనే అని నన్నెంజలే కిడక్కయ్యాలి. తన యొక్క విలక్షణమైనటువంటి భోగ్యమైనటువంటి ఆ మనస్సులో చేరి ఉండుట చేత తాను మొదలు అడియాదే కిడక్కు, అది ఆ కర్మ అనేటువంటిది మొదలు నశించకుండానే ఉంటుంది. అంటే తాను అసలే లేకుండా నశించిపోకుండానే ఉంటుంది. మిగతా కర్మలన్నీ కూడా ఫలాన్ని ఇచ్చి నశించిపోతే ఈ భగవదాశ్రయణం అనేటువంటి కర్మ లాంటిది కాదు. ఎందుకంటే భగవానుడు కదా ఆశ్రయింపబడేవాడు. ఆయన కూడా ఎలాంటి వాడు? అన్నీ ఇచ్చి కూడా ఏమీ ఇవ్వలేకపోతే అనేటువంటి స్వభావం కలిగినటువంటి వాడు. గోవిందేది యథాక్రందత్ కృష్ణామాం దూరవాసినం రుణం ప్రవృద్ధమివ మే హృదయాన్నాపసర్పతి అన్నారు కదా కృష్ణ పరమాత్మ. అవతార పరిసమాప్తి కాలంలో కూడా ద్రౌపది చేసినటువంటి శరణాగతినికి అయ్యో నేనేం చేయలేకపోతేనే, ఇంకా ఏమి చేయలేకపోతేనే అని బాధపడుతూ ఉన్నాడు ఆయన. రుణం ప్రవృద్ధమివా, వడ్డీ పెరిగిపోతూ ఉన్నది. ఆ పెరుగుతున్న వడ్డీ వలె ఉండిపోయిందయ్యా, నేనేం వడ్డీ కూడా సరిగా తీర్చలేకపోయాను అన్నాడట. అంటే ద్రౌపది యొక్క మానభంగాన్ని, ఆ మానభంగం నుంచి రక్షించడమే కాకుండా మాన సంరక్షణ చేయడమే కాకుండా అరణ్యవాసాల్లో కాపాడము, అలాగే యుద్ధంలో కూడా గెలిపించటము, పట్టాభిషేకం చేయటము అన్నీ చేసి కూడా చివరికి తాను అవతార పరిసమాప్తి చేసేటువంటి కాలంలో కూడా అయ్యో నేను ద్రౌపది దేవి శరణాగతి చేసినటువంటి ద్రౌపది దేవికి ఏం చేయలేకపోయాను కదా అని అనుకుంటాడు. అలా బాధపడేవాడు స్వామి. కాబట్టి ఇది ఎంత ఉన్నతమైనటువంటిది కనుక నశించిపోయేటువంటిది కాదు ఇతర కర్మల్లాగా.
శ్రియపతియాయి. కాబట్టి ఏమిటి, భగవత్ సమాశ్రయణం అనేటువంటిది చాలా సులభమైనటువంటిది, చాలా భోగ్యమైనటువంటిది, నశించిపోయినటువంటిది, ఇతర ధర్మముల కంటే భిన్నమైనటువంటిది ఏవి కాదు. తర్వాత ప్రత్యక్షం కానటువంటి పరమాత్మ కూడా మనకు ఎదురుగా అనుభవించేట్టుగా ఉండి ఆశ్రయింపబడేట్టుగా ఉన్నటువంటి వాడు కనుక ఇది ఆ భగవద్ ఆశ్రయడం అనేటువంటిది చాలా సుకరమైనటువంటిది, భోగ్యమైనటువంటిది అని అంటున్నారు. భోగ రూపంలో ఉంటుంది. శ్రియపతియాయ్, సమస్త కళ్యాణ గుణాత్మకనాయ్, సకల ఆత్మాக்களுக்கும் శేషియాయ్, నిరతిశయ ఆనందయుక్తనాయ్, ஏஷஹேவ ஆனந்தயாதி என்கிறபடியே தன்னை கிட்டினாரையும் ఆనందింపక కడవనాయి. సరే, ఎలాంటి వాడు స్వామి? ఆయన గొప్పతనాన్ని చెప్తున్నారు. శ్రియపతియాయ్, లక్ష్మీదేవికి భర్త అయినటువంటి వాడు, అంటే సర్వేశ్వరుడు అయినటువంటి వాడు. సమస్త కళ్యాణ గుణాత్మకనాయ్, అన్నీ కళ్యాణ గుణములు కలిగినటువంటి వాడు. సకల ఆత్మాకళకం శేషియాయ్, బద్ధ, ముక్త, నిత్య అనేటువంటి వర్గాలతో ఉండేటువంటి సమస్త ఆత్మవర్గానికి ఆత్మలన్నిటికీ కూడా శేషియాయ్, స్వామి అయి ఉండి. నిరతిశయ ఆనందయుక్తనాయ్, అంతులేనటువంటి గొప్ప ఆనందంతో కూడినటువంటి వాడై. ఏష ఏవ ఆనందయాతి ఎనిగినపడియే, ఏష ఏవా ఆనందయాతి, ఈ పరమాత్మనే ఆనందింపజేసేటువంటి వాడు. ఆనందో బ్రహ్మేతి విజానాత్. ఎవరయ్యా పరమాత్మ? ఎలా ఉంటాడు అంటే ఆనంద స్వరూపుడు అన్న. తాను ఆనందిస్తాడు, తనను దగ్గర చేరేటటువంటి వారందరినీ కూడా ఆనందింపజేసేటువంటి వాడు పరమాత్మ కనుక ఏషహ్యేవ ఆనందయాతి అని ఇరపడియే తన్నై కిట్టినారయం, తన దగ్గర చేరినటువంటి వారిని, తనను ఆశ్రయించినటువంటి వారిని కూడా ఆనందింపకడవనాయి, ఆనందింపజేయ సమర్థుడైనటువంటి వాడై, కేవలం తాను ఆనందించడం కాకుండా తనను ఆశ్రయించినటువంటి వారందరినీ కూడా ఆనందింపజేసేటువంటి సమర్థుడు అయి ఉండి. మోక్షద శైలం అనుభవం ఇనిదాగిరదు అవనై పత్తు వరగయ్యాలే ఇరే. నిజంగా అంత ఆనందం కలిగినటువంటి పరమాత్మ ఎక్కడ అనుభవిస్తాము? మోక్ష దశలో అనుభవిస్తాం. ఆ మోక్ష దశలో అనుభవించినప్పుడు కూడా ఈ భగవద్ అనుభవం మనకు భోగ్యముగా ఉండటానికి గల కారణం ఏమిటంటే అవనై పత్తు వరగయ్యాలేరే. ఈ మోక్షం ఎవరిని బట్టి వచ్చింది? పరమాత్మ వల్ల వచ్చింది. అందుకోసానికే ఆ భోగ దశలో కూడా, పరమపదంలో కూడా ఆయనకు సేవ చేస్తూ ఆయన యొక్క కళ్యాణ గుణములు అనుభవిస్తూ ఉంటే ఆనందం కలగడానికి కారణం అది ఆయన నుండి వచ్చినటువంటిది కనుక అవన ఇప్పత్తు వరకు అయ్యాలే. మోక్ష దశ కూడా అనుభవం భోగ్యంగా ఉండటానికి కారణం ఆయన నుంచి వచ్చినటువంటిది అవుట చేత. అప్పటియే అంటే మోక్ష దశలో ఎలాగైతే పరమాత్మను సంబంధించినటువంటిది కనుక అక్కడ ఉండేటువంటి అనుభవం కూడా ఎంత భోగ్యమైనటువంటిదో ఆ రీతిగానే ఆశ్రయణం అవనైపత్తి వరకు అయ్యాలే భోగరూపమై ఇరే. ఈ ఆశ్రయణం కూడా ఎవరిని బట్టించింది? ఎవరిని ఆశ్రయిస్తున్నాం? ఆ భోగ స్వరూపుడైనటువంటి పరమాత్మను ఆశ్రయించడం అవటం చేత, దాన్ని బట్టి ఆశ్రయణం వస్తున్నది అవట చేత భోగ రూపమై ఇరుక్కుమిరే. ఆ భగవద్ ఆశ్రయణం అనేటువంటిది కూడా భోగ రూపంలోనే ఉంటుంది. అనుభవము ఆయన బట్టి వచ్చింది వల్లనే మోక్షం భోగ రూపంగా ఎలాగైతే భోగ్యమైనటువంటిది ఉన్నదో ఆయనే ఆశ్రయించడం అవడం చేత ఇది కూడా అంత భోగ్యమై ఉంటుంది, భోగ రూపంలో ఉంటుంది, సుఖంగా ఉంటుంది అని అర్థం. భోగ రూపంగా ఉండటం అంటే సుఖంగా ఉండటం. ఇప్పటి సాధన సమయే తొడంగి, ఈ రీతిగా సాధన సమయమే తొడంగి, సాధన చేసేటువంటి సమయం మొదలుకొని ఇరియ విషయత్తై పత్తా నిర్గచ్చేదే. మిగతా అన్ని ఎలా ఉన్నాయి? సాధన చేసేటప్పుడేమో చాలా శ్రమతో కూడుకున్నటువంటివి, ఆ తర్వాత ఫలం ఇచ్చినటువంటి సమయంలో భోగ రూపంలో ఉంటాయి మిగతా కర్మలన్నీ. కానీ ఈ భగవదాశ్రయణం అనేటువంటిది సాధన సమయం మొదలుకొని భోగ దశలో కూడా అది
భోగ్యమై ఉండుట చేత ఇనియ విషయత్తై పత్తా నిற்க చేయదే. భోగ్యమైనటువంటి భగవంతుణ్ణి ఆశ్రయించి వస్తూ ఉన్నప్పటికీ అవనై విట్టు ఇలా భోగరూపమైనటువంటిది, ఫలము భోగ్యమైనటువంటిది, సాధనము సుఖరూపమైనటువంటిది అయి ఉన్నప్పటికీ కూడా అవనై విట్టు అలాంటి భోగరూపమైనటువంటి స్వామిని వదిలిపెట్టి క్షుద్ర ప్రయోజన ఎత్తుక్కొండు అగలవదే. క్షుద్ర ప్రయోజనాన్ని పొంది స్వామికి దూరం అవుటరా. ఏమిటి క్షుద్ర ప్రయోజనము అంటే ఆత్మానందము అనేటువంటిది. ఈ ఆత్మానందం అనేటువంటి ప్రయోజనాన్ని పొందుతారు. ఆ పొందడం కూడా ఎవరిని ఆశ్రయించి? భగవానుని ఆశ్రయించే పొందుతాడు. అంటే ప్రకృతి సంబంధం తొలగాలి కదా. కైవల్యం రావాలి అంటే, ఆత్మానుభవం రావాలి అంటే ప్రకృతి సంబంధం అనేది తొలగాలి. ప్రకృతి సంబంధం ఎవరి వల్ల తొలగుతుంది? పరమాత్మ వల్లనే. మామేవ ఏవ నివర్త ఏ ప్రపంచంతే మాయామేతాం తరంతితే కదా. అందువల్ల పరమాత్మ వలనే ఈ సంసారం అనే సంబంధాన్ని తొలగించుకున్న ఆ భోగరూపమైనటువంటి భోగ్యమైనటువంటి పరమాత్మను కావాలని కోరుకోక కేవలం అణుమాత్రం ఉండేటువంటి అల్పమైనటువంటి ఆనందమైన ఆత్మానందాన్ని కోరుకుంటున్నారే, ఆ భగవంతునికి దూరం అవుతున్నారే ఎన్నో అని కేవలరై నిందియా నిన్నుకొండు కైవల్యం కావాలని కోరుకునేటువంటి వారందరినీ కూడా నిందించుకుంటూ ఇత్తయ్యొజిల్ ఇది లేకపోతే అంటే ఈ భగవద్ అనుభవం గనక లేకపోయినట్టయితే తాముడరాగాధపడి తాము ఉన్నవారము కాని ప్రకారము అంటే జీవించలేనటువంటి తీరిని తమకు ఇనిదా ఇరుక్కయ్యాలి. తమకు చాలా భోగ్యమై ఉండుట చేత ఈ భగవద్ అనుభవం అనేటువంటిది సాధన రూపంలో కానీ అంటే ఆశ్రయణంలో భోగమైనటువంటిదే, అనుభవంలో భోగ్యమైనటువంటిదే కనుక తమకు ఇనిదా ఇరుక్కయ్యాలి. ఇత్తయ్యొజీల్ ఈ భగవద్ ఆశ్రయణం లేకపోయినట్టయితే, భగవద్ అనుభవం లేకపోతే తాము రాగపది తాము లేని వారమయ్యే ప్రకారం అంటే ఉండలేనటువంటి వారమైన తీరులో తమకు ఇనిదా ఇరుక్కయ్యాలి. తమకు భోగ్యమైనది అవుట చేత అంటే ఆహారం లేకపోతే ఎలాగైతే జీవించలేరో అలాగే ఉన్నం సోర్ పరుగుని తిన్ను మెత్తులు మెల్లాం కಣ್ಣనని భగవద్ అనుభవమే వారికి ధారక పోషక భోగ్యములు కనుక అలా భగవద్ అనుభవం లేకపోతే తాను జీవించలేనటువంటి స్థితి కలిగిన వారు అవటం చేత ఈ నమ్మాళ్ళ వాళ్ళకి చాలా భోగ్యంగా అనిపిస్తుంది ఈ ఆశ్రయణం. అందువల్ల ఇవి ఆశ్రయణత్తినుడయ ఇనువై చొల్లి తలై కట్టుగిరా. ఈ భగవాన్ని ఆశ్రయించడం అనేటువంటిది ఎంత భోగ్యమైనటువంటిదో, ఎంత సుఖమైనటువంటిదో ఆ విషయాన్ని చొల్లి చెప్పి తలై కట్టుగిరా పూర్తి చేస్తూ ఉన్నారు ఈ తిరువాయుడి. అంటే భగవద్ ఆశ్రయణం చాలా సుఖరూపమైనటువంటిది, భోగరూపమైనటువంటిది, నశించిపోయినటువంటిది, చేయడానికి చాలా సులభమైనటువంటిది, ప్రత్యక్షంగా కనిపించేటువంటిది. ఎందుకంటే స్వామిని దర్శించుకుంటాం కదా విగ్రహ రూపం కనుక ఇలాంటి సులభమైనటువంటి సుకరమైనటువంటి భగవద్ ఆశ్రయణాన్ని చేయండి అని కిందటి పాశ్రయంలో స్వారాధ్యుడు అని చెప్పారు, సులభంగా ఆరాధింపబడేవాడు అని చెప్పారు. ఇక్కడేమో ఆశ్రయణం కూడా చాలా సులభంగా అది భోగ్యరూపంగా ఉంటుందని ఈ తిరువాయుడిలో చెప్తూ కైవల్యాన్ని కోరుకునేటువంటి వారిని ఇంత పెద్ద సుఖాన్ని వదిలిపెట్టుకొని కేవలం కైవల్యం కావాలి, ప్రకృతి సంబంధ విముక్తులు కావాలి, ఆత్మానందాన్ని పొందాలని కోరుకునేటువంటి వారు ఎంత తెలివి తక్కువ వారు అని వారిని నిందిస్తున్నారు ఈ తిరువాయుమడిలో. ఏడాం తిరువాయుమడిల్ పన్నీరాయిరప్పడిలో 7వ తిరువాయుమడిల్ 7వ తిరువాయుమడిలో ఇప్పటి ఈ రీతిగా స్వారాధనానాలు సులభంగా ఆరాధనీయుడై ఉన్నప్పటికీ కుడినీరు పోలే ఆశ్రయణం సరసమా ఇరాదాగిల్ చక్కటి మంచినీరు వలె త్రాగే నీటి వలె ఆశ్రయణం భగవంతుని ఆశ్రయించడం అనేది సరసమా ఇరాదాగిల్ సరసంగా లేకపోయినట్టయితే దాహం వేసినటువంటి వాడికి
త్రాగాల్సినటువంటి మంచినీరు అలా చాలా తీయగా ఉండి చల్లగా ఉంటే అవి స్వీకరించి వాడి దాహాన్ని తీర్చుకుంటాడు. అది వాడికి త్రాగటానికి వీలవుతుంది కదా! అలా ఆ విధంగానే పరమాత్మ ఇంత స్వరాజ్యుడైనప్పటికీ కూడా ఆయన్ని ఆశ్రయించడం అనేది సుకరంగా, భోగ్యంగా లేకపోయినట్టయితే, కష్టమైనట్టయితే అహృత్యమాయిరుక్కుమెనునెత్తు అది మనస్సు లేనిదై ఉంటుంది. మనస్సుకు భోగ్యం కానిదై ఉంటుంది. కష్టమైనటువంటిదప్పుడు ఎప్పుడు మనసుకు నచ్చదు గదా! కనుక సరసంగా లేకపోయినట్టయితే, ఆశ్రయణం అనేది సుఖరూపంగా లేకపోయినట్టయితే, అది మనస్సుకు నచ్చనిదిగా ఉంటుంది అని నినైత్తు తలంచి, ఆశ్రయనేత్రినుడయ రస్యత్తై కురుపాక ఆ ఆశ్రయించబడేటువంటి పరమాత్మ యొక్క భోగ్యతకు తగినట్టుగా ఆశ్రయణీయనుడయ పావనత్వత్తయు కనుక ఆ భగవానుడు ఆశ్రయణీయుడైనటువంటి భగవానుల్లో ఉండేటువంటి వైలక్షణ్యాన్ని ఒక్కొక్క పాశ్రంలో ఒక్కొక్క తీరులో తెలియజేశారు. ఒకటి మొదటి పాశ్రంలో ఆశ్రయణీయనుడయ పావనత్వత్తయు మనం ఆశ్రయింపబడేటువంటి ఆ స్వామి ఎంత పవిత్రుడో ఆ పవిత్రతను గురించి చెప్పాడు. నిరతిశయ ఆనందయోగత్తయు ఇంకా ఇంకా ఎలాంటి వాడు అంతులేనటువంటి ఆనందంతో కూడి ఉన్నటువంటి వాడు అని. పరదశైలం అవతారం అత్యంత సరసమెన్ను విడత్తయు పరమపదంలో ఉండేటువంటి పరవాసుదేవైనటువంటి శ్రీమన్నారాయణుడి కంటే కూడా అవతరించినటువంటి సమయంలో రామకృష్ణుడు మొదలగాగలిగినటువంటి స్వరూపాల్లో అవతరించినటువంటి సమయంలో మిక్కిలి సరసం, అత్యంత సరసం, మిక్కిలి ఆనందమైనటువంటిది, మిక్కిలి భోగ్యమైనటువంటిది అని. కృష్ణావతారం చూడండి, ఆ కృష్ణుణ్ణి తలచుకుంటేనే ఆనందం కదా, కృష్ణుని యొక్క చేష్టలు ఆనందమైనటువంటి కనుక ఆ రకంగా పరదశలో కంటే కూడా అవతార దశలో స్వామి మిక్కిలి భోగ్యమైనటువంటి వాడు. ఆశ్రయించాలన్నా కానీ పరదశలో కుదరదు, ఎక్కడ అవతారాల్లోనే ఆశ్రయించాల్సి. ఇప్పటి సరసనానవనై పిరియ విరహిల్లయ్యను విడత్తయు ఇప్పటి ఈ రీతిగా సరసనానవనై సరసుడైనటువంటి భోగ్యుడైనటువంటి వాడైన ఆ పరమాత్మను పిరియ విరహిల్లై విడవాయటానికి అవకాశం లేదు, మార్గం లేదు అనే విషయాన్ని తాం విడక్షమరల్లర్ ఎన్నో విడత్తయు మిగతా వారందరూ ఒకవేళ వదులుకున్నప్పటికీ కూడా ఆ పరమాత్మ ఆశ్రయణం అనేటువంటి సారస్యాన్ని వదులుకున్నా మేము మాత్రము విడక్షమరల్లర్ నేను మాత్రం విడవ సమర్థులను కాను అనేటువంటి విషయాన్ని అవంతాన్ అగలతేడిలం తమ్ముడయ ఇసై విల్లామయ్యయ్యం ఒకవేళ ఆయన ఎప్పుడు కూడా నన్ను వదిలిపెట్టడు, దూరం కాడు. కానీ ఒకవేళ ఆయనే కనుక అగలతేడిలం నా నుంచి దూరం కావాలని చూసినప్పటికీ తమ్ముడయ ఇషై ఇల్లామయ్యం నేను మాత్రం ఒప్పుకోను. నేను ఒప్పుకుంటే కదా ఆయన నా మనస్సులో నుంచి దూరంగా అయ్యేటువంటిది. కనుక ఆయన దూరం అవుతాన్నా కానీ నేను వదులుకోను, తనకి ఇష్టం లేనటువంటి స్థితిని అని తాను ఇచ్చగించను అనేటువంటి విషయాన్ని తాం అగలిలం అవన్ నెగజ విడా నేను విడత్తయు ఒకవేళ నేను వదులుకుందాం అనుకున్నప్పటికి కూడా, నేను దూరం అవుదాలనుకున్నప్పటికి కూడా ఆయన నెగజ విడా నిన్ను దూరంగా వదిలేటువంటి వాడు కాడు అనేటువంటి విషయాన్ని తమ్మై అగత్తిలం ఒకవేళ తమను దూరం చేసినప్పటికీ కూడా తన్నెంజై అగత్తవన్నామయం తమ యొక్క మనస్సును దూరం చేయలేనటువంటి స్థితిని సర్వప్రకార సంశ్లిష్టమాన తమ్ముడయ ఆత్మ అన్ని తీరులుగా పరమాత్మతో చేరున్నటువంటి నా యొక్క ఆత్మ అగల ప్రసంగం ఎన్నో మిడతయు దూరం కావడానికి అసలు ఆ ప్రసక్తే లేదనేటువంటి విషయాన్ని నిరంతర అనుభవం పన్నిలం ఎల్లప్పుడూ కూడా అనుభవం చేస్తున్నప్పటికీ తృప్తి పిరవామయ్యాలే తృప్తి అనేటువంటిది కలగకపోవడం చేత తవిర అరిదు ఎన్నుమిడత్తయం వదిలించుకోవడం, తవిర చాలించుకోవడం అంటే భగవద్ అనుభవాన్ని చాలించుకోవడం అనేటువంటిది అరిదు చాలా దుర్లభమైనటువంటిది అనే విషయాన్ని అరుడు చేయదు. ఇలా ఈ 10 విషయాలని 10 పాశురాల్లో అనుగ్రహించి ఆశ్రయణ సారస్యత్తయి ఉపపాదిక
ఉపపాదిత్తు అరుళిహిరార్. ఆశ్రయణ సారస్యం అనేటువంటి గుణాన్ని అనుగ్రహిస్తూ పూర్తి చేస్తూ ఉన్నారు. అంటే భగవద ఆశ్రయణం అనేటువంటిది భోగరూపమైనటువంటిది, సుఖకరమైనటువంటిది, సరసమైనటువంటిది, ఆనందాన్ని ఇచ్చేటువంటిది అనే విషయాన్ని ఈ తిరువాయువుడిలో అనుగ్రహిస్తున్నారు నమ్మాళ్వార్లు. శ్రీమతే రామానుజాయ నమః. పాశురాన్ని మొదటి పాశ్రంలో ఉండేటువంటి విశేషాలని మనం రేపు అనుసంధానం చేసుకుందాం. ఇప్పటికి అవతారికను పూర్తి చేసుకొని మళ్ళీ తిరిగి రేపటి కాలక్షేమంలో కలుసుకుందాం. శ్రీమతే రామానుజాయ నమః. ఆళ్వారం పెరుమానార్ జయ దివ్య తిరువడిகளே శరణం. శ్రీ అష్టాంతాయ కళ్యాణ నిధయే నిధేర్ధనాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళాశాస్త్ర ప్రయత్ సదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. దేవేశం కోలనాథన్నతైతమనసం పద్మనాభర్ణమేశం లోకార్యం కృష్ణయుగ్మేన జగశిరో యోగి పట్టార కవచ గోవిందం పూర్ణనాథేన సహకురుకే సింధు సింధు యతీంద్రం మాలాతుభ్యామనార్యం మమ హృదయ రామపద్మాక్షనాథ తిరువల్మాల సేనేపదు చెడవ పన్నాదముని శీరుయక్కండార్ మనక్కాణం విచర్ణ ఆళవందార్ కురుమాలాధర కురుగై ప్రాకన్మావిదరాచర్ గోవిందర్ కూరే చెరపట్టరు వేదాంతము నీరి కన్నర్ కన్పుడే నింబిళ్ళై వడి తర్కేంత మాతొరపనాపర్ இவர் அருளாலை திருவள்ளலாதே திருவடியுண்ணிய தேவ பெருமாள் கைக்கொண்டருளும் திருமலை ஆழ்வார் பதங்கள் முன்பெண் நொலி சேர்ந்தே நமோசு தேவராஜாய சுசாமி வாசனே ராமானுஜாரிதாச சுதாய குணசாரணி நம ஸ்ரீசைலநாதாய குந்தேன ஆதர்மனை பிரசாத ரத்னபுரம் பிராப்ய கைங்கர்யசாரணே శ్రీశైలేరి దయా పాత్రం దేవక్త్యా గుణానోయతీత్రం హితేంద్ర పాణం వందే రమ్యజా మాత్రం ఆళ్వారం పెరుమానార్ జీ దివ్య తిరువడిகளே శరణం. జయ శ్రీమన్నారాయణ. శ్రీ జానకీ రమణ దేశిక పాద భక్తం తద్దివ్య సూక్తి సరసామృత చిత్తవృత్తిం శ్రీ నారసింహ పరిపూర్ణ కృపైక పాత్రం శ్రీ శ్రీనివాస గురువర్యమహం ప్రపద్యే. అడియన్ అనేక అనేక దాసోహములు. దాసో అడియన్ దాసోహం స్వామి. దాసో తిరిగి మళ్ళీ జయ శ్రీమన్నారాయణ. మళ్ళీ తిరిగి రేపటి కాలక్షేపంలో కలుసుకుందాం. స్వస్తి.